హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది గైస్. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో ఇదేనమాట నోటిఫికేషన్ వచ్చేసరికి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు ఏ కేటగిరీస్లో మనకి అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్కి కానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి కన్సర్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పర్పస్గా ఎటువంటి వీడియోస్ పెట్టినా సరే సో మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఫ్రెండ్స్, మనకైతే ఇది వచ్చేసరికి అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో టోటల్గా మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి 3 కేటగిరీస్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ ఏ నావికా జనరల్ డ్యూటీ, నావికా డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్. సో ఈ 3 కేటగిరీస్లో అయితే మనకైతే వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ హైలైట్లో కనబడుతుంది కదా. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 8th September టు 22nd September. సో 8th September నుంచి 22nd September ఈ డేట్స్లో మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 8th September నుంచి 22nd September వరకు. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్లోని స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మేల్ ఇండియన్ సిటిజన్స్. సో మేల్ ఇండియన్ సిటిజన్స్కి అయితే సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైటెడ్ అయ్యిందనమాట. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో సో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నేను స్టార్టింగ్లో చెప్పేటట్టే ఇక్కడ ఫస్ట్ పాయింట్లోనే మనకి ఇక్కడ హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది చూసారా, ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ నావికా జనరల్ డ్యూటీ, నావికా డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్కి సంబంధించి ఈ 3 కేటగిరీస్లో అయితే మనకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి నావికా జనరల్ డ్యూటీకి వచ్చేసరికి 10+2 పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో ఈ కేటగిరీస్లో అయితే ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలన్నమాట. సో 10+2 ఇంటర్మీడియట్ చేసి ఉండాలి విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ అనమాట. సో ఈ ఎవరైతే ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఉన్నారో సో వీళ్ళైతే ఈ యొక్క నావికా జనరల్ డ్యూటీకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, దాంతోపాటు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోనే సో నావికా డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే మీరు నావికా డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, యాంత్రిక్ వచ్చేసరికి మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. 10th క్లాస్తో పాటు డిప్లొమాలోని ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆఫ్ డ్యూరింగ్ 3 or 4 years. సో మీరు టెలికమ్యూనికేషన్ చేసిన లేదంటే డిప్లొమాలోని ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ చేసిన మీరైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను చూడండి గైస్. నావికాలోని జనరల్ డ్యూటీ 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి ఎంపీసీ గ్రూప్. అండ్ నావికా డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసరికి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ యాంత్రిక్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటు మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యాంత్రిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఇచ్చారనమాట. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే సో టెలికమ్యూనికేషన్ కానీ, సో రేడియో ఆర్ పవర్ ఆపరేటర్ కానీ. సో ఇక్కడైతే సో ఈ వేకెన్సీ యాంత్రిక్కి సంబంధించి మనకైతే ఏదేది మీరు చదివి ఉన్నారో మీరు డిప్లొమాలోని సో మీరైతే యాంత్రిక్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు చదివిన కేటగిరీకి సంబంధించి డిప్లొమాలోని. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 2 ఏజ్ లిమిట్ అయితే అవ్వడం జరిగింది. సో ఏజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు మినిమం 18 years నుంచి 22 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పర్టికులర్గా డేట్ కూడా అవ్వడం జరిగింది. సో నావికా జీడీ, నావికా డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్కి సంబంధించి బార్న్ బిట్వీన్ 01 May 2001 టు 30th April 2005 అనమాట. ఈ డేట్స్తో పాటు ఈ డేట్స్ మధ్యలో ఏ డేట్లో పుట్టున్నా సరే సో మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మెయిన్లీ ఈ యొక్క నోటిఫికేషన్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లోని ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగిందనమాట. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 5 years ఫర్ SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంది అడిషనల్గా. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకొక 3 years అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వేకెన్సీస్. సో వేకెన్సీస్ వచ్చేసరికి చాలానే ఉన్నాయి గైస్. సో పోస్ట్ వచ్చేసరికి
నావికా జనరల్ డ్యూటీ అనమాట. సో అన్రిజర్వ్డ్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 87 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ వారికి వచ్చేసరికి 48 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్టీ వచ్చేసరికి 32 అండ్ ఎస్సీ వచ్చేసరికి 35 అనమాట. సో నావికా జనరల్ డ్యూటీ వచ్చేసరికి టోటల్గా 225 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇదే విధంగా ఫ్రెండ్స్ నావికా డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ నావికా అండ్ యాంత్రిక్ మెకానికల్ అండ్ యాంత్రిక్ ఎలక్ట్రికల్ అండ్ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్లో కూడా సో టోటల్గా మనకు వచ్చేసరికి డొమెస్టిక్ బ్రాంచ్లో వచ్చేసరికి 40 ఉన్నాయి. యాంత్రిక్ మెకానికల్లో టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ యాంత్రిక్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 10 వేకెన్సీస్ అండ్ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసరికి 9 వేకెన్సీస్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్ మనకైతే టోటల్గా స్టేజ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 4 స్టేజెస్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో స్టేజ్ 1 వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. సో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట మనకి స్టేజ్ 1లో వచ్చేసరికి. సో స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసరికి స్టేజ్ 2 వచ్చేసరికి ఏంటంటే సో పిఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో స్టార్టింగ్ వచ్చేసరికి మనకి రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్టేజ్ 2లో వచ్చేసరికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసరికి సో మనకి 1.6 km రన్నింగ్ ఉంటుందన్నమాట. మనకి 7 minutes టైం పర్వాలేదు 7 minutes అంటే. సో 1.6 km రన్నింగ్ వచ్చేసరికి మీరు 7 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ 20 ఉట్కా బైట్కాస్ ఉంటాయి అండ్ 10 పుషప్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ స్టేజ్ 2లో కూడా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో కూడా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకుంటారు వాళ్ళు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో స్టేజ్ 3 అనమాట. సో స్టేజ్ 3 వచ్చేసరికి మనకైతే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మెడికల్ టెస్ట్ అయితే మనకి ఐఎన్ఎస్ చెల్కాల్ అయితే మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో స్టేజ్ 3లో వచ్చేసరికి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ స్టేజ్ 4లో వచ్చేసరికి మీకు మ్యాక్సిమం జాబ్ వచ్చేసినట్లే. సో మెడికల్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఐఎన్ఎస్ చెల్కాలో ట్రైనింగ్కి వెళ్ళిపోతారనమాట. ఓకేనా. సో ఇదనమాట మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మీకు అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూపిస్తాను. హౌ టు అప్లై ఇక్కడ 7th పాయింట్ ఉంది కదా. ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 8th సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ వరకు అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫ్రెండ్స్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా చూస్తాను. అండ్ మెయిన్లీ ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది మనకి ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్లో వచ్చేసరికి. సో 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు తప్ప సో మిగతా అందరూ కూడా మీరైతే 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. సో మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తేనే మీకు ఈ అడ్మిట్ కార్డ్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో అప్పుడే మీకు అయితే ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారనమాట ఎగ్జామినేషన్కి. సో వాళ్ళకి మాత్రమే. ఓకేనా. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఏం పే చేసుకోవడం లేదు. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇది స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి మిడ్ ఆర్ ఎండ్ November 2022లో కానీ అండ్ స్టేజ్ 1 వచ్చేసరికి మిడ్ ఆర్ ఎండ్ November 2022లోని అండ్ స్టేజ్ 2 వచ్చేసరికి మిడ్ ఆర్ ఎండ్ Jan 2023లోని అండ్ స్టేజ్ 3 వచ్చేసరికి మనకి ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ ఆర్ ఎర్లీ ఆఫ్ ది మేలోని మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో స్టేజ్ 1 అయితే మాత్రం మనకి నవంబర్లోని మిడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది నవంబర్లో అయితే మనకి స్టేజ్ 1 అంటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చేసరికి సో ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్ మనకి మెడికల్ స్టాండర్డ్స్లో వచ్చేసరికి మనం హైట్ ఖచ్చితంగా మినిమం 157 అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క కోస్ట్ గార్డ్కి. అండ్ చెస్ట్ వచ్చేసరికి 5 ఎక్స్పెన్షన్ అవ్వాలి. ఓకేనా. ఇయరింగ్ అవన్నీ నార్మల్గా ఉండాలి. మీరు మెయిన్ హైటే చెక్ చేసుకోండి గైస్. మినిమం 157 అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసరికి. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. అండ్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను గైస్. నేను మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తాను నేను మళ్ళీ. మనకైతే 8th సెప్టెంబర్లో అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 22nd సెప్టెంబర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ అయితే పెట్టండి గైస్. సో మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. And thank you for watching my video guys. Jai Hind.